UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మేడం నాకు అంత డీటెయిల్ గా అవసరం లేదమ్మా. ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు చెప్పండి. ఫైనల్ గా ఏమైందో చెప్పండి. ఫైనల్ గా బిక్స్ కంపెనీలో రాజమండ్రి నుంచి ఒక పనివాళ్ళని తీసుకొచ్చాడు మేడం. మళ్ళీ ఇంకో అమ్మాయిని తగులుకున్నాడా? ఇంకో వాళ్ళ తగులుకోవటం కాదు మేడం, నా మనవరాలంత పిల్లలు వాళ్ళ కాపురం తీశాడు మేడం. కాపురం తీసి వాడిని తల్లి పంపించి అమ్మాయిని మాకు తెలియకుండా 5 నెలలు కాపురం పెట్టాడు. మరి అదేగా అంటాం తగులుకోవడం అంటే. ఎవరిని వాళ్ళ కాపురం సర్వనాశనం చేసి ఫ్రెష్ గా ఇంకో పని అమ్మాయిని పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి మా బాబు కన్నా చిన్నది. అదేలేమ్మా. ఇప్పుడు నాకేంది ఇప్పుడు ఆ రోజు మాకు 5 నెలలకు తెలిసింది మేడం. నేను బెంగళూరు పోతే వాడు ఫోన్ చేసి తిట్టాడు. తిడితే ఇంకా వచ్చి నేను అన్నావు ఆంజనేయ స్వామి మీద ఒట్టేసావు, పిల్లల మీద ఒట్టేసావు. ఆయన ఆంజనేయ స్వామి మీద ఒట్టేసింది ఎక్కడ? నువ్వెవరో పొల్లమ్మ పేరు చెప్పావు చూడు, ఆ అమ్మాయితో ఇక నుంచి మాట్లాడను ఇంకేమీ చెయ్యను అని. నువ్వు కూడా ఒట్టేసింది అదే అన్నాడు. నువ్వు కూడా ఒట్టేసింది ఎక్కడ? ఆ అమ్మాయితో ఇంకోసారి నువ్వు మాట్లాడనన్నావు కాబట్టి ఆ అమ్మాయితో మాట్లాడితేనే నేను టాపిక్ మాట్లాడతా తప్ప నిన్ను హెరాస్ చేయను అని నువ్వు ఒట్టేసావు. అది అక్కడితో అయిపోయింది. అందుకే ఆ అమ్మాయిని కట్ చేసి కొత్త అమ్మాయిని పట్టుకున్నాడు. కొత్త అమ్మాయిని పట్టుకున్నాడు. సూపర్. పట్టుకొని ఇప్పుడు ఆ అమ్మాయిది మాకు తెలియదు. అబ్బాయి ఫోన్ చేసి మా బిడ్డకు ఫోన్ చేసి మా కొడుకు నోటికి వచ్చినట్టు తిట్టాడు మేడం. తిడితే నేను వచ్చి ఇంక మా అబ్బాయి మేమందరం వచ్చి అడిగాం. మా మరిదిని, మా అక్కని, మా బావని అందరిని పిలిచి అడిగాం. అడిగితే అంటాడు నేను అమ్మాయిని వదిలిపెట్టను, అమ్మాయిని ప్రాణాన్ని కాపాడుతానని మాట ఇచ్చాను, నేను వదిలిపెట్టను అంటాడు. ఎందుకమ్మా అంత తాపత్రయం మీ ఆయనకి? ఏమో అసలు నాకు అర్థం కావట్లేదు మేడం. నేనన్నా నువ్వు రేత్రి మొగుళ్ళు ఇంటికి రాకుండా ఉంటే నేను అరిచాను, నిన్ను రేత్రి 2ంటికి 3ంటికి వస్తున్న బిక్స్ కంపెనీ ఇది జరిగి ఎంతకాలం అయింది? ఇది జరిగి ఎంతకాలం అయింది? ఇది జరిగి ఖచ్చితంగా 2 ఏళ్ళు మేడం. ఇంకా ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రేపు జూన్ 13కి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 2 years అవుతుంది. నువ్వు ఇప్పుడు ఆ ఇంట్లోనే నీ పేరు మీద ఉన్న ఇంట్లోనే ఉంటున్నావా? ఆ ఇంట్లోనే ఉంటున్నా. ఆయన ఏంటి బిజినెస్ చేసుకుంటారు? బార్ రన్ అవుతుందా? బార్ రన్ అవ్వట్లేదా? బార్ రన్ అవ్వట్లేదు మేడం. బార్ రన్ అవ్వట్లేదు. ఆ బిక్స్ కంపెనీ కూడా తీసేశాడు. ఇప్పుడు ఆయన ఎవరి దగ్గర ఉంటున్నాడు? రెండో అమ్మాయి దగ్గర ఉంటున్నాడా? రెండో అమ్మాయి కాడ ఉంటున్నాడు. ఇల్లు మా వాళ్ళు ఎవరో అమ్ముతుంటే ఒక ఇల్లు కొన్నాడంట సంవత్సరం కింద. ఇవన్నీ అమ్మాయిగా మిగిలిన డబ్బులు ఏవో వస్తే వాటితో ఒక ఇల్లు కొనుక్కొని ఆ రెండో ఉంచుకున్న అమ్మాయి తోటి ఆవిడ పిల్లలు కూడా ఆయన దగ్గరే ఉంటున్నారా? పిల్లల దగ్గర పిల్లలు నానా నానా అని పిలుస్తున్నారు మేడం. చాలా సార్లు పిలిపించి అడిగితే మా ఎదురుగానే వాళ్ళు ఫోన్ చేసి అది ఎక్కడున్నారండి అని అడిగితే ఆ పిల్లేమో నానా ఏడా ఉండవు నానా అని అడిగిద్దండి. నా మనవరాలంత పిల్ల. నాకు ఎంత బాధ వేస్తుంది మేడం. సరే అమ్మా, సరే ఇప్పుడు వదిలేసి 2 years అవుతుంది. ఆయన వరకు ఆయన ఏదో హ్యాపీగా ఉంటున్నాడు. ఇప్పుడు నీ బాధ ఏంటి? ఏం అడుగుదాం అనుకుంటున్నావు? నా బాధ నేను పట్టించుకుని నాకు రూపాయి కూడా ఈయనన్నాడు మేడం. ఈ ఇల్లు అమ్ముకొని బతుకుతో లేకపోతే లేదు అన్నాడు. ఇల్లు ఎంత వాల్యూ చేస్తుంది? ఇల్లు గట్టిగా ఇప్పుడు ఉన్న రేట్లకి ఒక 28 అట్లా అమ్మితున్నాడు. అంతేనా? 28 30 అమ్మితే నాకు 30 లక్షలా నువ్వు అంటున్నది? అమ్మా నువ్వు అనేది 30 లక్షలా? కాదమ్మా, మీ ఆయన బారు, రెస్టారెంట్లు, బ్రిక్స్ బిజినెస్లు ఇవన్నీ అంటున్నావు. మరి సంపాదించిందంతా ఏం చేశాడు తల్లి? అదే మండలతో ఎంజాయ్ చేశాడు మేడం. నాకు ఇన్నాళ్ళు తెలియలేదు, ఇప్పుడే తెలుసుకున్నాను. పిల్లల్ని చదివించడం, నీతో పోట్లాడడం, జనాలను ఉంచుకోవడం తప్ప మీ ఆయన ఏమీ చేయలేదు. అదృష్టం కొద్ది ఉండడానికి ఆ ఇల్లు ఒకటి ఏదో ఉంది అంతే నీకు. ఆ ఇల్లు ఇప్పుడు ఇల్లు ఉంది. ఒకటి ఏం చేశాడంటే అది కూడా మేడం నా కోడలు బంగారం పెట్టి 25-30 లక్షలు తెచ్చాడు. నా కూతురు బంగారం పెట్టాడు. ఆ బార్కి 10 లక్షలు క్యాష్ పెట్టాం. మా బాబు కొత్త బారు, ఎమ్మెల్యే గారు కొత్త బారు ఇస్తా ఉన్నారంటే 10 లక్షలు పెట్టాం. మా కోడలు బంగారం పెట్టి తెచ్చాను ఒక 5 లక్షలు. అక్కడ కడితే మొన్న వాళ్ళు ఇచ్చారంట మేడం. ఇచ్చినా కూడా కోడలు బంగారం కూడా లేకుండా ఏమీ లేకుండా వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఎప్పుడు చెప్తారని అంటే ఎప్పుడో చెప్తాను, ఎప్పుడో మా కాడ డబ్బులు ఉన్నప్పుడు ఇప్పుడు ఏమి మీకు అలా అంటాడంట వాళ్ళని. సరే అమ్మా, ఇప్పుడు మీ డౌట్ ఏంటి? మీకేం కావాలి? నాకు ఇప్పుడు మా కోడలు బంగారం తెచ్చియాలి మేడం. సరే ఆయన ఇప్పుడు మాట్లాడితే నా కొడుకు ఇప్పుడు నాకు తినడానికి నా కొడుకు ఇస్తున్నాడు నెలకు 10,000. ఓకే అమ్మా ఇస్తున్నాడు. నేను ఉండన్నాళ్ళు నా పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు. నాకు ఇల్లు కావాలి. ఇంట్లో నేను ఎవరు వచ్చినా ఆయన వచ్చినా నేను వచ్చినా మా పిల్లలు ఉన్నాయి మంచి చెప్పరా నాకు ఇల్లు కావాలి. నేను ఇల్లు అమ్మను మేడం. నిన్ను ఇప్పుడు అమ్మమ్మని ఎవరు అంటున్నారు?
అది నాకు ఇప్పుడు మా కోడలు బంగారం తెచ్చియాలో నాకు న్యాయం కావాలో ఆయన వచ్చి అన్ని దాన్ని వదిలిపెట్టి దాని మొగుడికి అప్పచెప్పి రమ్మంటున్నాం. కేసు కూడా పెట్టాను మేడం. దిశ దానికి పోయి పెడితే అది ఎవరు పని మనిషి అండి, నేను వెళ్తాను ఇంటికి అని చెప్పాడు మొన్న ఒక 2 నెలల క్రితం. మళ్ళీ వచ్చాడా రాలేదా? వచ్చాడు. వచ్చి నేను అమ్మాయిని వదిలిపెట్టినాను, అమ్మాయికి మాట ఇచ్చాను అంటున్నాడు మేడం 2 నెలల క్రితం కూడా. అలా అన్నాక నువ్వు వదిలేసావు, నీలాంటి వాడు నాకు అవసరం లేదురా బాబు అని అన్నాను మేడం. కోపం మీద అన్నపో వెంకెళ్ళి అసలు నా ఇంటికి కూడా రా మాకు అప్పో దానికాడే ఉండిపో అని అన్నా. బాగానే తిడుతున్నా మేడం వచ్చినప్పుడల్లా. అన్నావు, వాడు వెళ్ళిపోయాడు అతను, ఇప్పుడు అక్కడే ఉన్నాడు. ఏందమ్మా ఈ వయసుకి 60 ఏళ్ళు వచ్చినాయి అని అంటున్నారు. అదేలేమ్మా. సరే కాసేపు సైలెంట్ ఉండండి అమ్మా, నేను చెప్తాను వినండి, లాస్ట్ లో మాట్లాడతా. రీనా గారు, ఈ కేసు వింటే మనకు అర్థమవుతుంది, ఆవిడ ఆల్రెడీ జీవితకాలం అంతా కూడా 2 పిల్లలను కానీ అలా పోషించుకోవడం ఇవే కంప్లీట్ అయినాయి ఆవిడకి. భర్త అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ వెళ్తున్న వ్యక్తి అయినా సొసైటీ కోసం పిల్లల కోసం ఆవిడ మ్యాక్సిమం కాపురం నిలబెట్టుకోవడానికే ట్రై చేసింది. 2-3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఇదే ఇన్సిడెంట్ జరిగి రిపీట్ అయినప్పుడు ఇంకా ఇట్లాంటి వ్యక్తి నాకు వద్దురా బాబు, నాకు డైవర్స్ ఇచ్చి పడేసి నాకేం న్యాయం చేస్తారో చెయ్యండి అని. ఎందుకంటే ఈ వయసులో ఉన్నప్పుడు ఆయన ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తే అది భార్యాభర్తల తగాదా. కానీ వయసు అయిపోయినాక ఇలాంటి మిస్టేక్స్ చేస్తే భార్యాభర్తల తగాదా ఒకటే కాదు, ఇక్కడ కొడుక్కి సంబంధించిన ఫ్యామిలీ కొత్త వాళ్ళు ఎంటర్ అయ్యారు, కోడలు ఫ్యామిలీ, అలాగే కూతురికి సంబంధించి ఒక కొత్త కుటుంబం ఎంటర్ అయింది, అల్లుడు పేరెంట్స్. ఈయన చేసే మిస్టేక్ ఇప్పుడు ఆ 2 ఫ్యామిలీస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళ ఫ్యామిలీస్ చాలా చీప్గా చూస్తే వీళ్ళని, ఏంటి ఈయన ఈ వయసులో ఇలా తిరుగుతాడు, డబ్బు వేస్ట్ చేస్తాడు, ఇల్లు పట్టించుకోడు, భార్య పట్టించుకోదు, భార్య గయ్యాలి, ఎంతసేపు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కూర్చుంటుంది. ఆయనే మళ్ళీ ఈవిడ మీద చెప్తాడు, ఈవిడ ఇలా చేయడం వల్లే నేను చేసి చూపిస్తున్నాను అని. ఆయన చేయడం వల్ల ఈయన మాట్లాడుతున్నాడు, ఈవిడ మాట్లాడడం వల్ల ఆయన చేస్తున్నాను అంటూ ఆయన రివర్స్ అటాక్ ఇస్తున్నాడు. ఇదే నడుస్తుంది. వీళ్ళ పిచ్చి తగాదాకి పిల్లలకు కూడా పిచ్చి ఎక్కేసి వీళ్ళ తగాదా ఏంటో గోలా అని సొసైటీ కోసం, సొసైటీ కూడా కాదు వాళ్ళకు ఒక 2 ఫ్యామిలీస్ ఎంటర్ అయినాయి, వాళ్ళ ముందు పరువు పోకూడదు కదా అని ఈవిడ్ని అదే ఏదో ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ చేస్తూ గుడ్ విల్ కోసం ఆవిడ అలాగే ఉంచేస్తున్నారు. ఆవిడ అందులో కుక్ అయిపోతుంది ఒక రకంగా. పిల్లలక వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉన్నాయి. ఈయన ఏ రోజు భార్య అని పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చింది ఏమీ లేదు. పెద్దగా ఇవిడు చెప్తున్నాయేమో బిజినెస్లో ఇట్లా ఆకాశంలో ఉన్న రేంజ్లో, తీరా చూస్తే తిప్పి కొడితే 25 లక్షల ప్రాపర్టీ. ఆవిడ ఉండడానికి ఒక గుడిసె ఉన్నట్టు లెక్క ఒక రకంగా మాట్లాడాలంటే వీళ్ళు చెప్తున్న ఈ జనరేషన్ ప్రాసెస్కి. సో అప్పుడు ఈవిడ జీవితకాలం పడిన నరకానికి పెద్దగా వాల్యూ లేకుండా పోయింది. ఇవి ఎట్లా అయిపోయినాయి అంటే ఈవిడ సైకిక్గా ఈవిడ కష్టం చెప్పుకుంటూ వెళ్ళడం ఎవరికి కనిపించినా కూడా వేరే ఆప్షన్ లేదు. ఆవిడ రిలాక్స్ అవ్వాలంటే ఆవిడ బాధ అర్థం చేసుకునేవాడు ఎవడో ఒకడు ఉండాలి. ఈ టైంలో ఆవిడకు ఉండాల్సింది ఎవరు? భర్త. సముద్రం అంతా ఈదింది కష్టాలు పడుకుంటూ, సర్దుకుంటూ, కుటుంబం, సొసైటీ, గౌరవం అనుకుంటూ. ఇప్పుడు ఆయన కనీసం వయసు అయిపోయి 60 ఏళ్లలోకి వచ్చాడు. 60 ఇయర్స్ కన్నా కాస్త వీక్ అయ్యి కాస్త ఏదో భార్య వాల్యూ చూసుకుంటే, అంటే అనారోగ్యాలు స్టార్ట్ అయ్యే ఏజ్లో ఈయన మళ్ళీ ఒక కొత్త అమ్మాయిని తగులుకొని ఆవిడతోటి రిలేషన్స్ పెట్టుకుంటూ ఆవిడే నాకు ఇంపార్టెంట్ అంటూ మళ్ళీ ఈవినే బ్లేమ్ చేస్తున్నాడు. నువ్వు ఇట్లా గయ్యాలు గంపవు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అంటే ఇక దీనికి అంతులేని జీవితకాలం జరిగే ఒక రకమైన హెరాస్మెంట్ ఈవిడికి.